నా పేరు బాలరెడ్డి. సువర్ణభూమి పాదయాత్ర హైదరాబాద్ నుంచి శబరిమల వరకు ఇప్పటికే 500 కిలోమీటర్లు వచ్చినాం స్వామి. వినయ్ గురుస్వామి, వసంత గురుస్వామి వాళ్ళు మరో దేవుళ్ళు, తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మమ్మల్ని నడిపిస్తూ వాళ్ళ సేవ మేము పొందుతూ మా ఏ ఇబ్బంది కాకుండా వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నారు. నైట్ కానీ పగలు కానీ ప్రతి ఒక్క స్వామి పలకరిస్తూ, తిన్నావా, ఏం చేస్తున్నారు స్వామి, నడుస్తున్నారా, జాగ్రత్త నడవండి స్వామి, రోడ్డు పక్కన నడవండి స్వామి, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ నడవద్దు స్వామి, కంపల్సరీ రేడియం జాకెట్ వేసుకోవాలి, ఏ ఒక్కరికి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో వాళ్ళు సేవలు మాకు అందిస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నాం స్వామి. మాకు ఏ ఇబ్బంది లేకుండా పొద్దునకి అన్ని విధాలుగా మాకు సేవలు అందిస్తూ మమ్మల్ని ముందుకు తోలుకోపోతున్నారు. కానీ ఏ ఒక్కరికి ఇబ్బంది కాకుండా అంతా సేవ చేసుకుంటారు స్వామి. వాళ్ళతో మాకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగట్లేదు స్వామి. అందరికీ ప్రతి ఒక్క పేరున స్వామిని పలకరిస్తూ చాయ్ తాగినవా, అంబలు తాగినవా, అన్నం తిన్నావా, దీక్ష అల్పారం చేసినావా అని మరి ఒక సాములు అడిగి తొలకపోతారంటే ఇది ఒక మరో పూర్వజన్మ ఉన్నది మాకు. ఏ రాటి బంధమో తెలియదు కానీ ఒక తల్లిదండ్రులలాగా మాకు మంచిగా తోలుకపోతారు స్వామి. మాకు సంతోషం. స్వామియే శరణమయ్యప్ప.